వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదన్నా ఒక జాతకం రాణించాలంటే ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూల స్థితి, ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి యోగాలు, ప్రతి గ్రహం తన యొక్క స్థితిని బట్టి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా రవి కుజుడు యొక్క బలం చాలా ఇంపార్టెంట్గా పరిశీలించవలసి ఉంటుంది. దాని తర్వాత గురు బలం అన్ని శుభకార్యాలకు కారణం కాబట్టి మరి ప్రస్తుతం ఈ 3 గ్రహాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. మొదటగా రవి గ్రహాన్ని మనం పరిశీలించినప్పుడు రవి దశమాధిపతిగా డిసెంబర్ 15 వరకు రాశి అందే సంచరిస్తూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల వృశ్చిక రాశి వారికి ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతూ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పెద్దవాడిని కలుసుకోవాలన్నా, ఒక పని మీద బయలుదేరినప్పుడు జాతకుడు కాన్ఫిడెన్స్తో వెళ్ళినప్పుడు ఆ పని కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రవి యొక్క ధైర్యంతో జాతకుడు ఏదైనా గొప్ప ప్రయత్నాలు సాధించవచ్చు. అటు రాజకీయ రంగంలో కానీ, అటు ప్రభుత్వ సర్వీస్లో కానీ ఉన్నవారికి, ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వారి యొక్క ఆరోగ్యం బాగుండి చాలా యాక్టివ్గా, హుషారుగా ఉండే అవకాశం ఉంది. దానికి అదనంగా రవితో బుధుడు కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం జాతకుడి మీద ఒక విధమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. ఇది నిపుణ యోగం అంటారు. అది నైపుణ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. ఇది విద్యార్థులకి బుధాదిత్య యోగంగా వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకి ఒక మంచి గురువు లభించడం ద్వారా ఒక గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దశమాధిపతి రవి అవ్వటం వల్ల మరి వీళ్ళకి ఏంటంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, క్యాంపస్ సెలక్షన్లో కానీ సునాయాసంగా విజయం సాధించి ఈ చదువు పూర్తవకుండానే ఉద్యోగంలో ప్రవేశించే విధంగా ఈ కాంబినేషన్ వీళ్ళకి సహాయపడుతుంది. ఇక అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమాధిపతితో కలిసి ఉన్నప్పుడు అనూహ్యంగా వృత్తిలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంటుంది. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తూ ఉంటుంది, అదనపు బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. కొంతమంది ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో ప్రవేశించవచ్చు. మరి వాడు మరీ దురదృష్టవంతుడైతే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యోగ ప్రభావం జాతకుడికి ఖచ్చితంగా ఒక కొత్త ఉత్సాహాన్ని, నూతన మార్పుని తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఈ డిసెంబర్ 6వ తారీఖున వక్రగమనంలోకి పొందడం జరుగుతుంది. సో చాలా వరకు మరి నీచలో ఉన్నటువంటి పాపగ్రహం వక్రగమనం పొందినప్పుడు ఉచ్చస్థితి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది మరి కొంతమంది జ్యోతిష్యుల నమ్మకం. ఆ విధంగా మనకి ఈ కుజుడు డిసెంబర్ 6 నుంచి మరి వృశ్చిక రాశి వారికి మరి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చేసే కార్యక్రమాలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తొందరగా ప్రయత్నం ప్రారంభించి దాన్ని కంప్లీట్గా పూర్తి చేయడం, తగు విధమైనటువంటి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎలాగైనా కుజుడు భాగ్యంలో ఉండి 3ని చూసినా ఉచ్చస్థితిని చూడటం, 3వ స్థానం అవటం వల్ల ఆల్రెడీ రవి రాశి అంతా ఉన్నాడు. జాతకుడికి ఏంటంటే గవర్నమెంట్ సహకారం పూర్తిగా ఉంది. ఇక సీఎం గారే మన వెనకాల ఉన్నప్పుడు ఇంకా కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి పనే ఉంది కానీ అన్నట్టు ఖచ్చితంగా జాతకుడు గురుబలం కూడా రవి బలంతో పాటు కుజ బలం కూడా తోడవడం వల్ల జాతకుడు విజయోత్సాహంతో ఎటువంటి కాంపిటీషన్లోనే నెగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అతనికి ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవ్వడం,
ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తం ఇదంతా కూడా బాగుంది. ఇక ముఖ్యంగా శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ రాష్ట్రాధిపతి కుజుడితో దృష్టి 2 గ్రహాల మధ్య సమసప్తక దిశ ఏర్పడింది. దీని కారణం వల్ల ఏంటంటే జాతకుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీకు పరిచయం ఉన్నటువంటి అమ్మాయి కానీ ఆల్రెడీ తెలుసున్న కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరస్పరం వివాహానికి సడన్గా అప్పటి వరకు వేరే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు సడన్గా వేరే సంబంధం కుదుర్చుకోవడం, వెంటనే పెళ్ళి నిశ్చితార్థం కూడా జరిగిపోయే సూచనలు ఉన్నాయి. బట్ ఇది అనూహ్యంగా జరిగే అవకాశం ఉంది. అది కొంతవరకు కొంతమందికి అదృష్టకరంగా ఉండొచ్చు, కొంతమందికి మనస్తాపం కూడా కలిగించవచ్చు. బట్ ఏదైనా వివాహ విషయంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోయే అవకాశం ఉంది. దీనికి అదనపు బలం చేకూరుస్తూ సప్తమంలో గురువు ఉన్నాడు. ఏముంది ఇక్కడ? పంచమం అన్నది ప్రేమ, అట్రాక్షను, లవ్ అది అనుకుందాం. దానికి కారణమైనటువంటి గురువు సప్తమంలో ఉన్నాడు, అంటే ప్రేమ వివాహానికి అనుకూలిస్తున్నాడు. కానీ అతను వక్రించి ఉన్నాడు. అందువల్ల అంటే సందిగ్ధంలో ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలా, పెద్దలు కూర్చుని చేసుకోవాలా, సందిగ్ధంలో ఉన్నది. ఎప్పుడైతే మనకి 5వ స్థానంలో రాహు ఉన్నాడో ఖచ్చితంగా ఈ లవ్ అఫేర్స్, ఇష్టమైన వాళ్ళు దూరం అవడం, ప్రేమ ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే అప్పటిదాకా ఇష్టపడినటువంటి అమ్మాయో అబ్బాయో కాకుండా వేరే వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అది ఈ క్షణంలో అంటే ఈ టైంలో ఇంచుమించుగా మనకి ఈ నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో జరిగే అవకాశం. మళ్ళీ ఈ గ్రహస్థితి మారిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా ఈ యొక్క గ్రహస్థితి మారినప్పుడు మళ్ళీ పరిస్థితులు వేరే విధంగా మారుతుంటాయి. బట్ ఏదైనా గురువు యొక్క దృష్టి రాశి మీద సంచరించడం, అక్కడ ఉన్నటువంటి బుధాదిత్య యోగం ఇవన్నీ కూడా విద్యార్థులకు మాత్రం చక్కని ఫలితం వస్తుంది. ఎవరైతే వాళ్ళు ప్రస్తుతం చేపడుతున్నటువంటి ఉద్యోగాన్ని లేదంటే వ్యాపారాన్ని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. దానికి ప్రోత్సాహకరంగా మీ మిత్రులు కానీ బంధువులు కానీ వృత్తిలో మార్పుకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 5లో రాహు ప్రభావం అంటే ఈజీ మనీ, స్పెక్యులేషను వాటి కోసం పాకులాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఈజీ మనీ కోసం ఆశపడితే మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంది. అలాగే మీకు మీ అవసరాలకు ఎవరన్నా మనీ ఇస్తామని ఆశ చూపినా దానివల్ల టైం వేస్టే తప్ప ఎటు ఉపయోగం ఉండదు. తిరిగి మీ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప అవతల వారి నుంచి మీకు పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్తోనే, ధనంతోనే పని ప్రారంభించుకోవాలి తప్ప ఎవరో ఇస్తారు, ఏదో లోన్ వచ్చేస్తుంది అన్నట్టు మాత్రం భ్రమ విడిచిపెట్టి మీ ప్రయత్నం మీరు చేసుకుంటే చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు సహకరించే విధంగా గురుబలంతో సక్సెస్ఫుల్గా ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంట్. స్వస్తి. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలం లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర
శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరైతే ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సర్గా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరు చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి. ఇది ఒక 2 అరటిగెలలో అలా మాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.